హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మొనాలిసా బీడ్స్తోను చైన్ చేస్తున్నానండి. దానికైతే నేను ఇక్కడ గేర్ వైర్ తీసుకున్నాను. దీన్ని కట్టుతీగ కూడా అంటారు. మొనాలిసా బీడ్స్ తీసుకున్నానండి. చిన్నవి గోల్డ్ కలర్ పూసలు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నోస్ ఫ్లైయర్ కట్టర్ కూడా అవసరం ఉంటుందండి. ఫస్ట్ అయితే నేను తీగకైతే నోస్ ఫ్లైయర్తో కింద కొంచెం రౌండ్గా ఇట్లా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత పూసను ఎక్కించుకోవాలి. పూసను ఎక్కించుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇట్లా 2 రౌండ్స్ అయితే తిప్పాలండి. చిన్నగా రౌండ్గా ఇట్లా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బీడ్ ఎక్కించుకోవాలండి. మొనాలిసా బీడ్ అయితే ఎక్కించుకోవాలి. ఈ బీడ్ ఎక్కించుకున్న తర్వాత కూడా మళ్ళీ మనము కట్టర్తో కట్ చేసుకోవాలండి వైర్ని. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నోస్ ఫ్లైయర్తో ఈ విధంగా పెట్టుకోవాలి. రౌండ్గా చిన్నగా పెట్టుకొని 2 రౌండ్స్ అయితే తిప్పాలండి. దాన్ని తిప్పేసి ఆ బీడ్ లోపలికి పెట్టుకోవాలి. నేనైతే ఇది ఫస్ట్ టైం తయారు చేస్తున్నానండి. కొంచెం ఏదైనా మిస్టేక్స్ అయితే ఉండొచ్చు. దీనికి మళ్ళీ వైర్ తీసుకోవాలండి. తీసుకొని కింద రౌండ్గా పెట్టుకోవాలి. ఈ విధంగా రౌండ్గా పెట్టుకున్న తర్వాత 2 రౌండ్స్ అయితే చుట్టూ పెట్టుకోవాలండి. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత మళ్ళీ బీడ్ ఎక్కించుకోవాలి. ఈ బీడ్స్ అయితే చిన్న సైజు తీసుకున్నానండి. ఈ బీడ్స్ కాకుండా ఇంకా వేరే ఇంకేమైనా తీసుకోవచ్చు. వైట్ కలర్ పూసలైనా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు అండి, మన ఇష్టం అది. నేనైతే గోల్డ్ కలర్ పూసలు అయితే తీసుకున్నాను. తర్వాత మళ్ళీ బీడ్ ఎక్కించుకోవాలండి. మొనాలిసా బీడ్ ఎక్కించుకొని దీన్ని మళ్ళీ కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన తర్వాత ఫ్లైయర్తో ఈ విధంగా పైనకి పెట్టుకొని రౌండ్గా కొంచెం తిప్పుకోవాలండి. తిప్పిన తర్వాత 2 రౌండ్స్ అయితే తిప్పేసేయాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలండి. దీన్ని కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఈ రౌండ్లో మళ్ళీ మనం తీగ తీసుకోవాలి కదండి, అందుకని అది ఊడిపోకుండా టైట్గా 2 రౌండ్స్ అయితే తిప్పుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఇదే విధంగా మనం చైన్ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అయితే మీకు యూస్ఫుల్గానే ఉంటాయండి. మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూడండి, మీకు ఈజీగానే ఉంటుంది. కొంచెం లాంగ్ వీడియో అయినా కూడా చైన్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఇది మొత్తం చూస్తేనే, వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఏ విధంగా చేశాను అనేది. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి చైన్ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇక్కడ మొనాలిసా బీడ్సే కాకుండా ఇంకా వేరే ఏ బీడ్స్ అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ తీగ అయితే నేను 3 mm తీసుకున్నానండి. 4 mm కూడా ఉంటుంది. 4 mm తీసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందండి వైర్ అయితే. ఇది కొంచెం సన్నగా ఉంటుంది. ఇది ఇన్విజిబుల్ చైన్కి అయితే బాగుంటుందండి ఇది. కాకపోతే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను, అయితే చైన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా పూసనైతే కొంచెం లోపలికి ఉండేటట్టు చూసి పెట్టుకోవాలి.
ఆ చైన్ మనం తిప్పుతాం కదండి, దాన్ని కొన కనిపించకుండా మనం ఆ పూస లోపలికి ఉండేటట్టు పెట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి చైన్ అయితే. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ప్లయర్తోనే మనం కొంచెం రౌండ్గా తిప్పుకోవాలి, 2 రౌండ్స్ తిప్పుకోవాలండి. నేను ఇక్కడ ఈ మొనాలిసా బీడ్స్తో చైనే కాకుండా బ్రాస్లెట్ కూడా తయారు చేశానండి. అది కూడా నేను షార్ట్లో పెట్టాను. మీకు ఈజీగానే ఉంటుందని అనుకుంటున్నానండి వీడియో అయితే. డౌట్ ఉంటే మాత్రం కామెంట్లో కామెంట్ చేయండి. మీకు ఇవే కాకుండా ఇంకేమైనా వీడియోస్ పెట్టాలన్నా కూడా కామెంట్లో అడగండి, పెడతాను చేసి. ఈ బీడ్స్ అయితే చాలా బాగున్నాయండి, షైనింగ్ ఉన్నాయి, కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి మనకు కొంచెం తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయండి బీడ్స్. మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చైన్ అయితే. మనము ఇదే చైన్ బయట తీసుకోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటుంది కదండి. మనం ఈ బీడ్స్ తీసుకొని మనం చేసుకుంటే మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది, రేటు కూడా తక్కువ పడుతుంది చైన్కి అయితే. కొంచెం టైం తీసుకొని మనం చైన్ ప్రిపేర్ చేసుకోవాలండి. మనకు బ్రాస్లెట్ బీడ్స్ కూడా దొరుకుతాయండి, దాంతో కూడా చైన్ చేసుకోవచ్చు. ఆ బీడ్స్ కూడా షైనింగ్ బాగుంటాయి. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి కనుక నేను తయారు చేసి చూద్దామని ఫస్ట్ టైం చేస్తున్నానండి చైన్ అయితే. బ్రాస్లెట్ని కూడా ఫస్ట్ టైమే చేశాను. సేమ్ ఇదే ప్రాసెస్లోనే మొత్తం మిగతా అంతా చైన్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి డిజైన్. తర్వాత వచ్చేసి ఇది గ్రీన్ కలర్ బీడ్ అండి. కలర్స్ అయితే బాగున్నాయి బీడ్స్. నేను అన్నీ సేమ్ కలర్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను అన్ని కలర్స్ తీసుకున్నాను. ఇవైతే అన్నిటికీ మ్యాచింగ్ అవుతుందని నేను అన్ని కలర్స్ తీసుకున్నానండి. ఏ డ్రెస్కైనా శారీస్కైనా కూడా యూజ్ అవుతాయి ఇది కలర్స్ మొత్తం పెట్టి వేసుకుంటే. చూడండి, ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి చైన్ అయితే. ఇక్కడ చైన్కి అయితే బ్యాక్ సైడ్ నేను హుక్ పెట్టుకోలేదండి. హుక్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేవు, నేనైతే ప్రిపేర్ చేయాలి. హుక్ ప్లేస్లో వేరే ఏదైనా చిన్నది రౌండ్గా పెట్టి సెట్ చేసుకుంటానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.